Hi viewers, this is Ganesh. Today we are going to discuss about 4-bit ripple up counter. Okay, first మనం కౌంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కౌంటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కౌంటింగ్ ద వాల్యూస్. ఓకే, అప్ కౌంటర్ అంటే ఏంటంటే అప్ సైడ్ కౌంట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, అది అప్. ఓకే, డౌన్ కౌంటర్ అంటే ఏంటంటే డౌన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 3 2 1 0 సో ఇలా రావడాన్ని ఏమంటామంటే డౌన్ కౌంటర్ అంటాం. ఓకే, మరి రిపిల్ కౌంటర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ అసింక్రనస్ కౌంటర్. అసింక్రనస్ కౌంటర్. ఓకే, అసింక్రనస్ కౌంటర్ అంటే ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ద సేమ్ క్లాక్ పల్స్. ఓకే, సేమ్ క్లాక్ పల్స్ మనం ఇవ్వట్లేదు అని అర్థం. ఓకేనా, సేమ్ క్లాక్ పల్స్ ఇవ్వట్లేదు. ఓకేనా, నాట్ గివింగ్ ద సేమ్ క్లాక్ పల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద వన్ ఫ్లిప్ ఫ్లాప్, ఒకదాని అవుట్పుట్ తీసుకొచ్చి ఇంకో దానికి ఇన్పుట్ కింద ఇస్తాం. ఇన్పుట్ ఫర్ ఎనదర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, లైక్ ఏంటంటే పైప్ లైనింగ్ లో జరిగినట్టు. ఒకసారి చూద్దాం. ఓకే, 4-bit అంటున్నాం కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడతాం. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఎందుకు వాడుతున్నాం అంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కెన్ ఏబుల్ టు మెయింటైన్ 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటున్నా. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవుట్పుట్లు తీసుకున్నా. Q1 బార్, Q2 బార్, Q3 బార్, Q4 బార్. ఓకే, ఇప్పుడు జేకేకి ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఓకే, తర్వాత ఓకే ఒకసారి చూడండి, ఇక్కడ ఒక క్లాక్ అప్లై చేశాను. క్లాక్ అప్లై చేస్తే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ని నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద ఇస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద ఇస్తాం. అంటే ఏంటి, ఎదర్ Q1 ఇవ్వచ్చు లేకపోతే Q2 ఇవ్వచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ కనుక Q1 కనుక ఇచ్చామనుకోండి అది డౌన్ కౌంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ వస్తుంది, 8 7 4 6 అలా దిగుతుంది. ఓకేనా, ఒకవేళ Q1 బార్ ఇచ్చారనుకోండి అది అప్ కౌంటర్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఇప్పుడు నేను తీసుకుంటున్న అప్ కౌంటర్ కాబట్టి ఏమి ఇవ్వాలి, Q1 బార్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు Q1 బార్ ఇద్దాం. ఇది Q1 బార్ కదా, ఇది Q1 బార్. సో దీన్ని తీసుకొచ్చి నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద ఇచ్చా. అలాగే Q2 బార్ని తీసుకొచ్చి నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద ఇచ్చా. Q3ని తీసుకొచ్చి నెక్స్ట్ దానికి అవుట్పుట్ కింద ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే చూడండి. ఒకసారి Q4 Q3 Q2 Q1 ఇలా తీసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ 0th క్లాక్ పల్స్ లో అన్ని జీరోసే ఉంటాయి. ఎందుకంటే 0 అన్నాం అంటే ఇంకా ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవ్వట్లేదు అని అర్థం. ఓకేనా, ఒకవేళ ఫస్ట్ క్లాక్ పల్స్ ఇస్తే ఇది 1 ఇది 1. ఓకేనా, 1 వచ్చినప్పుడు మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుద్ది, టాగుల్ అవుతుంది. అంటే 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ Q1 దగ్గర ఏముంది, 0 ఉంది. అంటే ఏమవుద్ది, టాగుల్ అవుద్ది. అంటే 1. ఇది 1 అయిందంటే Q2 బార్ ఏమవుద్ది, 0 అయిపోద్ది. 0 దీనికి వచ్చింది అనుకోండి, ఇంక ఇది పనిచేయదు. సేమ్ అవుట్పుట్. ఇది పని చేయకపోతే ఇది పనిచేయదు. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్స్ రాస్తాయి. ఇప్పుడు సెకండ్ క్లాక్ పల్స్కి వచ్చా. 1 మళ్ళీ ఏమవుద్ది, టాగుల్ అవుద్ది. టాగుల్ అయితే ఇది 0 అవుతుంది. ఇది 0 అయితే Q1 బార్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ 1 ఇక్కడికి వస్తుంది. 1 ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వర్క్ అవుతుంది. వర్క్ అయ్యి ఇది టాగుల్ అవుద్ది సార్. అప్పుడు ఇది 1 అవుద్ది. ఇది 1 అయితే Q2 బార్ ఏమవుద్ది, 0 అవుతుంది. ఈ 0 దీనికి వస్తే ఇది పనిచేయదు కదా, కాబట్టి యాస్టీజ్ రాస్తాం. మళ్ళీ థర్డ్ క్లాక్ పల్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ టాగుల్ అవుతుంది. టాగుల్ అయితే ఇది 1 అవుతుంది. Q1 కనుక 1 అయితే Q1 బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయితే ఇది పనిచేయదుగా. ఇది పనిచేయదు అంటే సేమ్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఇది పనిచేయకపోతే ఇది కూడా పనిచేయదు కాబట్టి ఇది సేమ్ వస్తుంది. ఇప్పుడు ఫోర్త్కి వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ క్లాక్ పల్స్ దగ్గర 1, సెకండ్ క్లాక్ పల్స్ దగ్గర 2, థర్డ్ క్లాక్ పల్స్ దగ్గర 3. ఇప్పుడు ఫోర్త్ క్లాక్ పల్స్ దగ్గర ఏమొస్తుంది చూద్దామా. 1 ఇచ్చాం. 1 ఇస్తే ఇక్కడ టాగుల్ అవుతుంది. టాగుల్ అయితే ఇది 0 అవుతుంది. ఇది 0 అయితే Q1 బార్ 1 అవుతుంది. ఈ 1 దీనికి వస్తుంది కాబట్టి ఇది వర్క్ అవుద్ది. కాబట్టి ఇది కూడా టాగుల్ అవుద్ది. అంటే ఇది 0. ఇది Q2 0 కాబట్టి Q2 బార్ 1 అవుద్ది. ఈ 1 దీనికి ఇన్పుట్ కింద వస్తుంది. కాబట్టి ఇది కూడా పనిచేస్తుంది. ఇది పనిచేస్తే
ఇది టాగుల్ అవుతుంది. అంటే Q3 1 వచ్చింది, Q3 బార్ ఏమవుతుంది 0 అవుతుంది. ఈ 0 ఇక్కడికి వస్తే ఇంక ఇది పనిచేయదు కాబట్టి సేమ్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా 4 వచ్చింది. ఈసారి 5 చూద్దాం. ఓకే, Q1 JK11 ఓకేనా. Q1 దగ్గరికి వచ్చినడికి ఇది టాగుల్ అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది 1 అయిందంటే Q1 బార్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఇంక ఇది పనిచేయదు, ఇది పనిచేయదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే అవుట్పుట్ వస్తుంది. ఇది పనిచేయదు కాబట్టి ఇది కూడా అది పనిచేయదు, ఇది పనిచేయదు. అదో అంటే మనకి 5 వచ్చింది. 6కు చూడండి. ఓకేనా, Q1 సో ఇక్కడ టాగుల్ అవుతుంది. టాగుల్ అయితే ఇది 0 అవుతుంది. ఇది 0 అయింది కాబట్టి Q1 బార్ ఏమవుద్ది 1 అవుతుంది. ఈ 1 ఇక్కడికి వస్తే ఇది వర్క్ అవుతుంది. వర్క్ అయితే ఇది 1 అవుతుంది. అంటే Q2 1 అయింది, Q2 బార్ ఏమవుద్ది 0 అయింది. ఈ 0 ఇక్కడికి వస్తే ఇది పనిచేయదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ మనకు వస్తుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, ఏ నెంబర్కి ఆ నెంబర్ మనకి వచ్చేస్తుంది. అలాగా ఇప్పుడు మనకి 7కి ఏమొస్తుంది 01111, 8కి ఏమొస్తుంది 1000, 9కి ఏమొస్తుంది ఓకే 1001, 10కి ఏమొస్తుంది 1010, 11కి ఏమొస్తుంది 110. ఇలా మనకి 15 వరకు వస్తుంది. ఓకేనా, ఒకసారి వేసి చూడండి మీకు అర్థమవుతుంది. అలాగే క్లాక్ పల్స్ కూడా చూద్దాం. ఓకేనా, క్లాక్ పల్సెస్ కూడా అలా కూడా చూద్దాం. ఈ క్లాక్ పల్స్ తీసుకునేటప్పుడు వీ కెన్ టేక్ either పాజిటివ్ ఎడ్జ్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్. ఓకేనా, ఇక్కడ నేను కొన్ని తీసుకుంటున్నాను చూడండి క్లాక్ పల్సెస్. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఇలా కొన్ని క్లాక్ పల్సెస్ తీసుకున్నాం. అయితే ఈ క్లాక్ పల్సెస్ లో ఇది ఫాలింగ్ ఎడ్జ్ అవుతుంది. నేను ఫాలింగ్ ఎడ్జ్ తీసుకుంటున్నాను. దీన్ని నెగిటివ్ ఎడ్జ్ అనొచ్చు, ట్రిగ్గర్డ్ ఎడ్జ్ అనొచ్చు. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఎడ్జ్ అని అంటారు, నెగిటివ్ ట్రిగ్గర్డ్ ఎడ్జ్ అంటారు. సో ఇక్కడ నేను నెగిటివ్ తీసుకుంటున్నాను, అంటే పడిపోతున్నప్పుడు తీసుకున్నాం. అంటే దీన్ని కనుక మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అప్లై చేస్తే ఏమవుద్ది, అది 0 అనుకోండి ఏమవుద్ది టాగుల్ అవుద్ది. అంటే ఇది పడిపోతున్నప్పుడు తీసుకుంటే అది ఏమవుద్ది హై అవుద్ది అనమాట. అంటే లో అయ్యేదాన్ని తీసుకుంటే హై అవుద్ది, హై అయ్యేదాన్ని తీసుకుంటే లో అవుద్ది. ఎందుకంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అదే కదా చేసేది. అవునా, మనం 1 తీసుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్ కింద. ఓకేనా, ఇది నేను ట్రేస్ చేస్తున్నా. ఇది నెగిటివ్ ఎడ్జ్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఎడ్జ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఎగ్జామ్ లో మెన్షన్ చేస్తే తీసుకోవాలి. ఒకవేళ మనం పాజిటివ్ తీసుకోమంటే పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ ఎగ్జాంపుల్లో నేను నెగిటివ్ తీసుకున్నా, అంటే ఫాలింగ్ ఎడ్జ్ తీసుకున్నా. ఒకసారి చూద్దాం. అంటే ఏమవుద్ది, ఇక్కడ దాకా లో ఉండి ఇక్కడి నుంచి హై అవుద్ది, ఎందుకంటే ఇది ఫాలింగ్ ఎడ్జ్ కాబట్టి. సో ఇక్కడికి మళ్ళీ హై అవుద్ది, ఇక్కడ లో అవుద్ది. సో ఇలా మనకి ఫస్ట్ టాగుల్ అవుతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మళ్ళీ ఫాలింగ్ ఎడ్జ్ వచ్చిందో ఆ ఫాలింగ్ ఎడ్జ్ లో ఈసారి ఏమవుద్ది మళ్ళీ టాగుల్ అవుద్ది. అంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ హై అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ ఫాలింగ్ ఎడ్జ్ వరకు హై, నెక్స్ట్ ఫాలింగ్ ఎడ్జ్ వరకు లో, నెక్స్ట్ ఫాలింగ్ ఎడ్జ్ వరకు హై, నెక్స్ట్ ఫాలింగ్ ఎడ్జ్ వరకు లో. అలా మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫాలింగ్ ఎడ్జ్ ఏంటో చూడండి, ఇది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు లో వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హై వస్తుంది, లో హై. ఓకే, ఇప్పుడు ఫాలింగ్ ఎడ్జ్ ఏంటో చూడండి, ఇది ఫాలింగ్ ఎడ్జ్. ఓకేనా, సో ఇక్కడ దాకా లో వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హై వస్తుంది. ఒకసారి చూద్దాం, నెంబర్స్ రాద్దాం. ఇది 0 0 0 0, ఇది 0 0 తెలుస్తుంది కదా, లో అంటే 0 కదా, హై 1 0 0 0 1. ఓకే, ఇది చూడండి ఒకసారి, ఇది 1, ఇది 1. ఓకే, తర్వాత 0 0, ఇదేంటిది ఒకసారి చూద్దాం, ఇది 1 ఇది 1, అంతే కదా. ఓకే, ఒకసారి చూద్దాం, ఒకసారి చూడండి 0 0 1, ఇది లో కదా, సారీ ఇది లో. ఓకే, అలాగే ఇది చూడండి, ఇది 0 ఇది 1, ఇది 0 ఇది 0, అలాగే ఇది 0 ఇది 1 ఇది 0 ఇది 1. ఓకే, తర్వాత ఇది 0
ఇది 1, ఇది 1, ఇది 0. ఎలా తెలుస్తుంది? లో అయితే 0, హై అయితే 1. ఓకే, 0 1 1 1. ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన వాల్యూస్ చూద్దాం. కింద నుంచి చేస్తున్నాను కాబట్టి 4 zeros 0 0 1 0 0 1 0 0 0 1 1 1 0 1 0 0 అలాగే 0 1 0 1. ఓకే, ఇది 0 1 1 0. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంటే మనకి ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ 0 వచ్చింది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 5 6. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 0 1 1 1. ఇది చూడండి 1 0 0 0 అంటే 8. అంటే ఇలా మనకి టోటల్ గా 15 వస్తాయి. ఓకేనా? అంటే ఇప్పుడు 9 కదా మనకి రావాల్సింది. ఇది 1, ఇది 0, ఇది 0 1 వచ్చిందా? అలాగే 10 చూడండి 1, ఇది 0 1 0 అంటే 1 0 1 0 అంటే 10. సో ఎలా మనకి 15 వరకు కూడా క్లాక్ పల్సెస్ వస్తాయి. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.